ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా పెహల్గాం ఘటన నేపథ్యంలో భద్రతకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అంచెలంచెలుగా బహుళ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు కాశ్మీర్ పోలీసులు. ఇతర సాయుధ బలగాలు అనువరుణ వ్యవహరించాయి. కాశ్మీర్ పోలీస్ చీఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ వికే బిర్ది స్వయంగా పెహల్గాం బేస్ క్యాంపును సందర్శించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. యాత్ర సాఫీగా క్షేమంగా పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. భద్రతా బలగాలు నిన్న బహుళ స్థాయిల్లో మ్యాక్ డ్రిల్స్ నిర్వహించాయి. క్యాంపుల వద్దే కాకుండా రహదారులు, కొండ ప్రాంతాల్లోనూ ఈ డ్రిల్స్ జరిగాయి. ఎలాంటి సమస్య ఎదురైనా తక్షణమే స్పందించేలా సాయుధ బలగాలను సంసిద్ధం చేశారు. ఈ యాత్రకు స్థానికుల సహకారం ఎంతో అవసరమని, వారు యాత్రికులను స్వాగతించేందుకు ఉత్సాహంగా ఉన్నారని బిర్ది తెలిపారు. ఉత్తర, దక్షిణ కాశ్మీర్ జిల్లాలో కూడా భద్రతా బలగాలు మ్యాక్ డ్రిల్స్ నిర్వహించి తమ సంసిద్ధతని చాటుకున్నాయి. పవిత్ర అమర్నాథ్ యాత్రకి సర్వం సిద్దమైంది. జూలై 3న ప్రారంభమై 38 రోజుల పాటు సాగనున్న యాత్రకు యాత్రికుల భద్రత లక్ష్యంగా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ శిరీష్ అందిస్తారు. శిరీష్, ఏంటి భద్రతా ఏర్పాట్లు ఎలా చేశారు? ఇంతకుముందు పెహల్గాం ఘటన తర్వాత మరింత భద్రతగా దిశగా కూడా కేంద్రం ఆలోచిస్తున్నట్టు కనబడుతోంది. శిరీష్, తప్పకుండా. ఎందుకంటే పెహల్గాం దాడి ఘటన తర్వాత అమర్నాథ్ యాత్ర అనేది భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. యాత్ర అనేది సజావుగా జరిగేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఒక ఆధ్వర్యంలో ఒక వెబ్సైట్ అనేది కూడా ఏర్పాటు చేశారు. అందులో రిజిస్ట్రేషన్స్ అనేవి కూడా కంప్లీట్ అయ్యాయి. అయితే ఆ ఆరోగ్య పరీక్షలు అన్నీ కూడా నిర్వహించిన తర్వాత జూలై 3వ తారీఖు నుంచి మొదటి బ్యాచ్ అనేది అమర్నాథ్ యాత్రకు బయలుదేరుతుంది. 38 రోజుల పాటు ఈ అమర్నాథ్ యాత్ర అనేది కూడా జరుగుతుంది. మంచుకొండల్లో ఉన్న శివలింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున కూడా ప్రతి సంవత్సరం ఈ సమయంలో అమర్నాథ్ యాత్రకు బయలుదేరడం అనేది కూడా జరుగుతుంది. సో పెహల్గాం ఘటన నేపథ్యంలో యాత్రికుల కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను కూడా కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది. కేంద్ర బలగాల యొక్క పర్యవేక్షణలో ఈ భద్రతా ఏర్పాట్లన్నీ చేయడం కూడా జరిగింది. అయితే అంచెలంచెలుగా బహుళ భద్రతా వ్యవస్థ అనేది కూడా ఏర్పాటు చేశారు. కాశ్మీర్ పోలీసులతో సహా ఇతర సాయుధ బలగాలను కూడా ఈ రూట్ మొత్తంలో కూడా మోహరించడం అనేది కూడా జరిగింది. డ్రోన్లు, హెలికాప్టర్లతోటి కూడా ఆ మార్గం మొత్తాన్ని కూడా నిఘా ఉంచి భక్తులకు ఎటువంటి ఇబ్బంది అనేది కూడా లేకుండా చూసే అవకాశం కూడా కనపడుతోంది. ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటుగా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ బృందాలను కూడా పెద్ద ఎత్తున ప్రాంతాల్లో మోహరించారు. అయితే పెహల్గాం ప్రాంతానికి దగ్గరలోనే ఈ యాత్రికులకు సంబంధించిన బేస్ క్యాంప్ అనేది కూడా ఉంది. సో దాన్ని ఇటీవల కాశ్మీర్కు సంబంధించిన పోలీస్ చీఫ్ సందర్శించి భద్రతా ఏర్పాట్లన్నింటినీ కూడా పర్యవేక్షించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా క్షేమంగా అమర్నాథ్ యాత్ర అనేది కూడా పూర్తయ్యేలాగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసినట్లుగా కూడా అధికారులు కూడా చెప్తున్నారు. కేంద్ర హోంశాఖ కూడా ఎప్పటికప్పుడు ఏర్పాట్లన్నింటినీ కూడా పర్యవేక్షించడం అనేది కూడా జరుగుతోంది. సో మొత్తం మీద కూడా ప్రతి స్థాయిలోనూ కూడా మాక్ డ్రిల్స్ అనేవి కూడా సంయుక్తంగా పోలీసులు, సాయుధ బలగాలంటి కూడా నిర్వహించడం అనేది కూడా జరిగింది. అయితే క్యాంపుల వద్దే కాకుండా యాత్ర కొనసాగే రహదారులు, అదేవిధంగా కొండ ప్రాంతాల్లో కూడా ఈ మాక్ డ్రిల్స్ అనేవి కూడా నిర్వహించినట్లుగా కూడా అధికారులు కూడా చెప్తున్నారు. ఎలాంటి సమస్య ఎదురైనా కూడా తక్షణమే స్పందించేలాగా ఈ ఏర్పాట్లంటి కూడా చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా సాయుధ బలగాల యొక్క అప్రమత్తత కోసం ఈ మాక్ డ్రిల్స్ అంటే కూడా నిర్వహించారు. స్థానికుల యొక్క సహాయ సహకారాలు లేకుండా అమర్నాథ్ యాత్ర అనేది కూడా సాధ్యం కాదని చెప్పేసి ప్రభుత్వం భావించి స్థానికులను కూడా ఈ యాత్రలో భాగస్వాములను కూడా చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఇటీవలే టూరిజం అనేది కూడా పెహల్గాం ఘటన తర్వాత తక్కువ కావడంతో అక్కడ జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా ఉన్న అనేక మంది ట్రావెలర్స్ ఇబ్బందులు కూడా పడుతున్న నేపథ్యంలో ఈసారి అమర్నాథ్ యాత్రకు ఎటువంటి ఇబ్బందులు అంటే కూడా ఎదురుకాకుండా సాఫీగా జరిగేందుకు వాళ్ళు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి కూడా కేంద్రానికి స్పష్టం చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఉత్తర కాశ్మీర్లోని బందీపుర జిల్లాలోని సంబాల్లో, అదేవిధంగా శ్రీనగర్లోని ఫాందీ చౌక్, దక్షిణ కాశ్మీర్లోని కాజీగండ్, అనంతనాగ్, పెహల్గావ్లో కూడా ఈ మాక్ డ్రిల్స్ అనేవి కూడా భద్రతా బలగాలన్నీ కూడా నిర్వహించడం కూడా జరిగింది. అయితే ఈ సంవత్సరం అనేది ఎలాంటి హెలికాప్టర్ సేవలంటే కూడా అమర్నాథ్ యాత్రికుల కోసం ఉండవు అని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎందుకంటే వయోవృద్ధులు కానీ, ఆరోగ్యం సరిగ్గా లేని వాళ్ళు కానీ ఎవరు కూడా అమర్నాథ్ యాత్రకు రావద్దు. ఎందుకంటే
కాలినడకనే వాళ్ళందరూ కూడా వెళ్లాల్సి ఉంటుంది. హెలికాప్టర్ సేవలంటే కూడా ప్రతికూల వాతావరణం కారణంగా Right. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ అనుమతి నిరాకరించడం కూడా జరిగింది. కాబట్టి ఇలాంటి సౌకర్యాలంటే కూడా ఉండవు. వీటన్నింటినీ కూడా భక్తులు గమనించాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు